వేదభారతి ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. హిందూ బంధువులారా, 500 సంవత్సరాల నుండి మనం కన్న కల త్వరలో నెరవేరబోతోంది. 22వ తారీఖున భవ్యమైనటువంటి రామ మందిరంలో దివ్యమైన రామచంద్రుడి ప్రతిష్ఠ జరగబోతోంది. ఇది ఎంతో మంది తమ ప్రాణాలు తాము నమ్మినటువంటి రాముడికి అర్పించి సంపాదించుకున్నటువంటి అద్భుతమైన విషయం. మీకు తెలుసు, 35 సంవత్సరాల క్రితం దేశం కదిలింది రామ మందిరాన్ని నిర్మించాలి అని. హిందువుల ముఖాన బాబర్ అనేటటువంటి ఒక దోపిడీదారుడు తన సైన్యాధిపతి అయిన మీర్బాకి అనేవాడి చేత రాయించినటువంటి ఒక చరపరాని మత్స ఈ బాబరీ మసీదు. దాన్ని కూల్చి నేడు మనం భవ్యమైన రామ మందిరాన్ని కట్టుకుంటున్నాం. దానికోసం మనం చేయని పోరాటం లేదు. శారీరక పోరాటాలు చేశారు, మానసిక పోరాటాలు చేశారు, అంతేకాకుండా తమ ప్రాణాలని సైతం అర్పించారు. అయినా సరే కోర్టు ద్వారానే మనం ఈ విజయాన్ని సాధించాం. న్యాయం రాముడి పక్షాన ఉన్నది. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. రాముడి దగ్గర నుంచి మనకు అక్షతలు ఊరూరా పంచడం జరిగింది. మొత్తం దేశమంతా ఈ అక్షతల వితరణ జరిగింది. ఈ అక్షతల్ని 22వ తారీఖున మధ్యాహ్నం 11 గంటల నుంచి 11:30 వరకు ఇది అభిజిత్ ముహూర్తం అని అంటారు. ఆ సమయంలో మీరు ఈ అక్షతల్ని మీ దేవుడి దగ్గర పెట్టి ఆ అరగంట సేపు మీ ఇంట్లో ఒక 5 దీపాలు వెలిగించండి. 1 మీ తులసి కోట దగ్గర, 2 మీ దేవుడి సమక్షంలో, 2 మీ వాకిట్లో వెలిగించి ఈ అరగంట సేపు రామభజన చేయండి. లేదా మీకు చేతనైన పూజ, మీకు చేతనైన వ్రతం, మీకు చేతనైనటువంటి దైవ స్మరణ చేయండి. తర్వాత 11:30 తర్వాత ఆ అక్షతల్ని మీ శిరస్సు మీద ధరించండి. ఇది హిందూ అన్న ప్రతి వాడికి ఆనందించాల్సిన విషయం, గర్వించాల్సినటువంటి విషయం. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక్క విషయాన్ని మాత్రం మనందరం గుర్తుంచుకోవాలి. రామాయణం ఉన్నంత వరకు రాముడు ఉంటాడు, రావణుడు ఉంటాడు. రామ మందిరం ఉన్నంత వరకు రాముణ్ణి సేవించి రామ మందిరం కోసం పాటుపడినటువంటి భక్తులు ఉంటారు. భక్తుల గురించి చెప్పుకుంటారు, విరోధించినటువంటి విరోధుల గురించి చెప్పుకుంటారు. కాబట్టి అందరం ఆనందంగా 22వ తేదీ నేత్రానందకరంగా ఆ ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని మనం వీక్షిద్దాం. ఆ ఒక్కరోజు మీరు సెలవు పెడతారో లేకపోతే ఏం చేస్తారో ఆ ఒక్కరోజు పండుగ అనుకోండి. ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు, హైందవులకు నిజమైన పండుగ రోజు, ప్రకటించని పండుగ రోజు. మనం ఇప్పుడు సంక్రాంతి పండుగని జరుపుకుంటున్నాం. సంక్రాంతి సందర్భంగా హిందూ సోదరులందరికీ శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి, ఇది క్రాంతి అంటే మార్పు. సూర్యుడు మన దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రయాణిస్తాడు. చీకటి రోజులు పోయి వెలుగున్న రోజులు వస్తాయి. ఈ వెలుగున్న రోజుల్లోనే భవ్యమైనటువంటి రామ మందిరం మనకు వెలుగుల్ని విరజిమ్ముతూ ప్రపంచవ్యాప్తంగా రామ భక్తుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి హిందూ బంధువులారా, దయచేసి ఆ రోజు మీరు ఒక్కరోజు రాముడి కోసం అర్పించండి. ఇది నేను మిమ్మల్ని కోరుతున్నది.
జై హింద్, జై మా భారతి, జై శ్రీరామ్.